చేతులు పైకి పెట్టి చూపించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక నేను వచ్చినప్పుడు ఆమేన్. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన దైవ స్తోత్రం తండ్రి. ఇదిగో నీ వాక్యము మేము ధ్యానిస్తుండగా తండ్రి అయా, వినగలిగిన చెవులు మాకు అనుగ్రహించండి. మీ వాక్యమును ప్రభా మా హృదయంలో భద్రపరుచుకునే హృదయం మాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో నీ బిడ్డల ముందు నేను నిలబడి మాట్లాడుతుండగా తండ్రి అయా, నా మనస్సు ద్వారా మీరు ఆలోచించండి. నా పెదవులను ఉపయోగించుకుని నీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ అవసరత ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చేయి పైకి పెట్టండి. నాకు అవసరత ఉంది, అక్కర ఉంది నాకు అన్నవాళ్ళు, మీరు సరి అయిన ప్రదేశంలోనే ఉన్నారండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అని అంటే ఇప్పుడు చేతులు ఎత్తిన ప్రతి వారి అవసరత తీర్చబడుతుంది. ఆమేన్. ఇది పని చేయట్లేదు చూడండి. ఇప్పుడు చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరి అవసరత తీర్చబడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అయితే ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ చదువుకున్నప్పుడు అపోస్తులైన పౌలు గారు ఆ కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ వారికి ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరు కూడా చేయమని చెప్తున్నారు. అంటే గలేషియా అనే ప్రాంతంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘములో కొన్ని విషయాలు నేను చెప్పాను కానుక గురించి. వారికి చెప్పినట్టుగా మీరు కూడా చేయమని చెప్తున్నారు అన్నమాట. ఎలాగా? నేను వచ్చినప్పుడు, ఎవరు? పౌలు గారు కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు మీరు అప్పటికప్పుడు కానుకలు పోగు చేయకండి అని చెప్తున్నారు. హల్లెలూయా. అవసరత ఎంతమందికి ఉన్నది అని అంటే మనం చేతులు పైకి పెట్టాం కదా. మళ్ళీ ఒకసారి పెట్టగలమా పైకి? ఇప్పుడు అవసరత ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అన్నది మనం నేర్చుకుంటున్నాం. అవసరత ఉంటే అది తీర్చబడుతుంది, కానీ దానికి మనం చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి అని అంటే, ఆదివారమున మీలో ప్రతివాడును, అందరు చెప్పండి, ఆదివారమున. ఆదివారము అంటే ఎప్పుడు? ఈరోజు ఆదివారమే కదా. ఆదివారము అని అంటే ఆ పదములోనే అర్థం ఉంది. వారములో మొదటి రోజు అని అర్థం. ఆది అంటే మొదటిది, ప్రారంభించబడుతున్న. వారంలో మొదటి రోజు ఏంటంట? సండే. ఈ ఆదివారమున ఏం చేయాలి? ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెను. ఆదివారమున వర్ధిల్లు లెక్కేసుకోవాలి అని అంటే ఈ ఆదివారం నుంచి శనివారం వరకు దేవుడు మనల్ని ఏమైతే ఆశీర్వదించాడు వాటిని అన్నిటినీ కూడా లెక్కేసుకో. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆదివారం ఎప్పుడు వచ్చిందండి? ఆదివారం ఎప్పుడు వచ్చింది అమ్మా? స్టార్టింగ్ లో కాదు. ఆదివారం ఈ రోజు ఎప్పుడు మొదలైంది? మనకు తెలుసు కదా ఎప్పుడు. 12 గంటలకి, రాత్రి 12 గంటలకి రోజు మారిపోయింది, ఆదివారం మొదలైంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు సంఘానికి ఎప్పుడు వచ్చావు? 10ంటికి వచ్చావు, అంతేనా? సంఘానికి ఎన్నింటికి వచ్చావు అంటే రోజు మొదలై ఎన్ని గంటలైంది? 10 గంటలైంది కదా.
ఆదివారమున అంటే ఆదివారం మొదలైనప్పుడు రాత్రి 12 గంటలకి కాదు, మీరు పడుకునే ముందు ఈ రోజు గురించి సిద్ధపడాలి. హల్లెలూయా. ఎందుకు సిద్ధపడుతున్నావు అని అంటే, మనం ఏదైనా చూడండి, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. వివాహం జరగడానికి సిద్ధపడతారా లేదా? సిద్ధపడతాం కదా. సరే, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, సిద్ధపడతారా లేదా? సిద్ధపడతారు కదా. ఎందుకు, ఎలాగ వెళ్తున్నారు? ఆ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తారు అని అంటే, ఈ ఉద్యోగము నాదే, నేను దీన్ని పొందుకోవాలి అన్నట్టుగా మనం వెళ్తాం, అంతే కదా. లేకపోతే నిద్ర లేచి అలా వెళ్ళిపోతామా? వెళ్ళం కదా. దానికి చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఎందుకు అని అంటే, మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం, పొందుకోవడానికి వెళ్తున్నాం. పొందుకోవడానికి వెళ్తున్నప్పుడు మనం ఎలా అయితే సిద్ధపాటు కలిగి వెళ్తామో, అప్పుడు ఇంటర్వ్యూలో కూర్చుని ఉంటారు, 10 మంది కూర్చున్నారు ఇంటర్వ్యూ. చూడండి, అందరు నా వైపు. ఇంటర్వ్యూకి మీరు ఎప్పుడైనా వెళ్ళారో వెళ్ళదో నాకు తెలియదు. వెళ్ళిన వారికి తెలుసు, వెళ్ళని వారు వినండి నా మాట. వాళ్ళు ఇంటర్వ్యూ జరుగుతుండగా బయట కూర్చుని ఉంటారు. 10 మంది వస్తే 10 మంది అలా కూర్చుంటారు. ఒక్కొక్కరిని పిలుస్తారు. పిలిచి వారితో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు కేవలము వారి మాటలు మాత్రమే కాదు, వాళ్ళు ఎలా వచ్చారు అనేది కూడా చూస్తారు. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుని, ప్రాపర్గా డ్రెస్ వేసుకుని వచ్చారా లేదా, అది చాలా ఇంపార్టెంట్ అండి. టీషర్ట్ వేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడే రిజెక్ట్ అయిపోతాడు. ఒక మగవాళ్ళు వెళ్తే షర్ట్ వేసుకుని, నీట్గా ఇన్షర్ట్ చేసుకుని, షూస్ వేసుకుని, బెల్ట్ పెట్టుకుని అప్పుడు వెళ్తే, అప్పుడు ఇతను సీరియస్గా ఈ ఉద్యోగం పొందడానికి వచ్చాడు అని అతని యొక్క సీరియస్నెస్ తెలుస్తుంది అవతల వాళ్ళకి, రిక్రూట్ చేసుకునే వాళ్ళకి. అంతేగాని తలదూకోకుండా టీషర్ట్ వేసుకుని వెళ్ళిపోయామనుకోండి, చూడంగానే అతను రిజెక్ట్ అయిపోతాడు. ఇంటర్వ్యూ అయితే చేస్తారు, కానీ ఉద్యోగం అతనికి వస్తుందా? కష్టం. మనము అవసరత ఉన్నప్పుడు మనం స్వీకరించడానికి, రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎలా రావాలి అని అంటే, సిద్ధపాటుతో రావాలి. ఈ సిద్ధపాటు లేకుండా నేను రిసీవ్ చేసుకుంటాను అని అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఆ సంఘానికి వచ్చాను కదా, అక్కడ ఈ యొక్క కానుకలు పడుతున్నప్పుడు చేతికి దొరికింది వేస్తే సరిపోతుంది కదా, ఎవరు చూస్తున్నారు లేదే అని అంటే, ఆ పేద విధవరాలు 2 నాణాలు వేస్తే యేసుక్రీస్తు చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె తనకున్నదంతా ఇచ్చిందని, అందరికంటే ఎక్కువగా ఇచ్చిందని చెప్తున్నాడు. ఇచ్చింది 2 నాణాలు, మిగతా వాళ్ళు బంగారపు కాసులు విసిరారు. కానీ దేవుని దృష్టికి ఇదే గొప్పగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే, ఆమె దగ్గర ఉన్నదే 2 నాణాలు, వాటిని చూసిందండి. 2 నా దగ్గర ఉన్నాయి కదా, సరేలే ఇది రేపటికి ఉంచుకుందాము, ఈ 1 వేద్దామని అనుకుందా? హల్లెలూయా. ఏమనుకుంది? నేను దేవునికి ఇస్తే దేవుడు నన్ను పోషిస్తాడు అనే నమ్మకంతో, విశ్వాసముతోటి తన దగ్గర ఉన్నదంతా కూడా దేవునికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమనుంది అనంటే, మీరు మీ ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను అను. ఆల్రెడీ మనము రెడీ చేసుకోవాలి. నేను మీకు ఎడ్వినా గురించి, డేవిడ్ గురించి చెప్పాను. గుర్తున్న వాళ్ళు చేతులు పైకి పెట్టండి. మేము రాజస్థాన్లో జోధ్పూర్లో ఉన్నప్పుడు అక్కడ ఒక కుటుంబం ఉంది, దాస్ గారు అని. వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళు వారం, ఈ రోజు నుంచి కానుక వేసిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చే వారం ఆదివారం వచ్చే వరకు కానుకల గురించి వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు. రేపలాడే కొత్త నోట్ ఎక్కడ దొరుకుతుందా, దొరికినట్టు వాళ్ళు దాచుకునేవారు అనమాట. అవసరమైతే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొత్త 100 రూపాయలు తీసుకునేవారు. ఎందుకు? వాళ్ళ ప్రిపరేషన్ అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత ప్రిపరేషన్ అంటే, దేవుని పట్ల, దేవుని రాజ్యం పట్ల ఎంత ఆసక్తి ఉందో చూడండి. ఎడ్వినా అనే అమ్మాయి గురించి నేను చెప్పాలి అని అంటే, ఆ యొక్క ఒడిశా అనే రాష్ట్రంలో అన్నమాట పెద్ద ధనిక ఫ్యామిలీకి ఇచ్చి వివాహం చేశారు. దేవునికి స్తోత్రం. చాలా ధనికులు,
చాలా. అంటే వాళ్ళ తల్లిదండ్రుల స్థితి కంటే కనీసము 100 రెట్లు ఎక్కువ వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు అంత మంచి ఫ్యామిలీలోనికి ఆమె వివాహం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు హృదయాన్ని చూస్తాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఎవరైనా కానీ దేవుని నమ్మి ఆయన చేతిలో పెట్టిన వాళ్ళు ఎవ్వరూ నష్టపోలేదు. ఆమేన్. పొందుకోవాలి అని అంటే మనకి ముందుగానే సిద్ధపాటు కలగాలి. ముందుగానే మనము ఈ యొక్క ఆదివారం కొరకు ఇచ్చుట కొరకు సిద్ధపడాలి. ఒక అమెరికాలో గొప్ప దైవజనుడు దేవుడు చాలా ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఆయన అడుగుతున్నారు, మీరు ఇంత ఆస్తి ఉంది కదా మీ దగ్గర, మరి ఇంత ఆస్తి మీరు ఎలా సంపాదించారు, మీరు ఏం చేస్తారు అని అడిగారు. ఆయన చెప్పిన సమాధానం ఇతనికి అర్థం కావట్లేదు. ఇతను మతి చెదిరిపోయిందనమాట. ఆ సమాధానం ఏమన్నారో తెలుసా? మీరు ఏం చేస్తారు డబ్బు సంపాదించడానికంటే నేను ఇస్తాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవ్వటం ఏంటి అని అన్నాడు. అంతే, నేను ఇచ్చుట ద్వారా నేను సంపాదిస్తాను. దేవుని రాజ్యంలో ఇది ఒక సూత్రము అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యములో ఏముంది? ఏమని? ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఎలాగ ఇవ్వబడుతుందంట? మీరు ఇచ్చినట్టు కాదు. ఎలాగా? అణిచి, అందరూ చెప్పండి, అణిచి, కుదిలించి ఎలాగంట? దిగజారునట్లుగా మనుషులు నీ ఒడిలో కొలుస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అణిచి కుదిలించి దిగజారునంతగా నువ్వు ఇంత ఇస్తే పట్టజాలంతా నీకు ఇస్తా. ఇది దేవుని రాజ్యపు సూత్రం అంట. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత ఈ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు నేను పంపుతానని చెప్తున్నారు. అంటే మీరు ఇచ్చేది ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా? ఆ రోజుల్లో యెరూషలేము మందిరం. దేవునికి స్తోత్రం. దేవుని మందిరం అక్కడికి వెళ్తుంది అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇచ్చే ప్రతిదీ కూడా దేవుని దగ్గరికి చేరుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయంలోను తర్వాత చదువు. నేను నాకేదో కావాలని ఇలా చెప్పట్లేదు, కానీ అందరూ చెప్పండి, లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నానంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందరైతే ఈ రోజు సిద్ధపడి వచ్చారో, ఆమేన్ చెప్పండి, వారికి లెక్కకు విస్తారమైన ఫలము దేవుడు తిరిగి అనుగ్రహిస్తున్నాడు. మీకు విస్తారమైన ఫలము రావాలని ఆశతోటి, ఆసక్తితోటి ఇక్కడ ప్రతి వారము వెంబడి వారము ఈ యొక్క హెచ్చింపు వాక్యం అని మీ హృదయంలో విత్తనముగా వేస్తున్నామండి. దేవునికి స్తోత్రం. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మీరు హెచ్చించబడాలి. ఆమేన్ చెప్పండి. మీరు ఆశీర్వదించబడాలి. ఇది చేసి నేను చూసి ఆశీర్వదించబడ్డాను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నానండి. హల్లెలూయా. మనము సిద్ధపాటు కలిగి రావాలి. దేనికో తెలుసా? పుచ్చుకోవడానికి సిద్ధపాటు రిసీవ్ చేసుకోవడానికి మనం ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడే మనము ఆ విధముగా ఇవ్వగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఈ ఉద్యోగం కావాలని ఎవరైతే ప్రిపేర్ అయ్యి వెళ్తారో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందండి. ఇంటర్వ్యూ పెట్టింది ఉద్యోగం ఇవ్వకుండా ఉండడానికి కాదు, ఇవ్వడానికి. కానీ ఎవరికి ఇవ్వాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? ఇచ్చేవారి మీద కాదు. ఎవరి మీద? సిద్ధపడిన వారి మీద. హల్లెలూయా. ఈరోజు నువ్వు సిద్ధపడితే నీ అవసరత ఏదైనా కానీ దేవుడు తన మహిమ ఐశ్వర్యం చెప్పున తీరుస్తున్నాడండి. దేవునికి స్తోత్రం.
చూడండి, నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎందుకు అనంటే నేను ఇచ్చుట పుచ్చుకొనుట అనే నియమాన్ని వాడుకలో పెట్టాను కాబట్టి. దేవునికి స్తోత్రం. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి ఎలా ఉన్నాయంట? మీరు ఇచ్చేది, దేవుని సన్నిధిలో ఇచ్చేది ఏదైనా కానీ ఎలా ఉంటుంది అనంటే మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగముమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇష్టముగా ఉందండి. నువ్వు ఇచ్చేది, నీ హృదయంలో నుంచి ఇచ్చేది, నువ్వు సిద్ధపడి ఇచ్చేది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి మీరు ఊహించుకోండి, ఒకసారి మీకు బిర్యానీ ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పైకి పెట్టి. బిర్యానీ ముందు రాగానే ఊయిత నోట్లో నీళ్ళు వచ్చేసినాయి అప్పుడే. హల్లెలూయా. ముందుకు రాగానే అసలు బిర్యానీ వాసన ఉంటుంది చూడండి, ఆ వాసన ఆకర్షిస్తుంది మనల్ని. దేవునికి స్తోత్రం. నువ్వు అలా సిద్ధపడి ఇస్తే ఆ వాసన చాలండి. దేవునికి స్తోత్రం. వెంటనే దాన్ని పీల్చుకుని దేవుడు నీకు ఆశీర్వాదమును కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. నీ హృదయ పరిస్థితిని చూసి కాగా 19వ వచనంలో ఉంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున. ఎవరి ఐశ్వర్యం చెప్పునండి? తన ఐశ్వర్యం చెప్పున, దేవుని ఐశ్వర్యము చెప్పున. నీ ఐశ్వర్యం చెప్పున బట్టి కాదు. ఎలాగా? దేవుని ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. దేవునికి స్తోత్రం. ఎన్ని అవసరాలండి? ప్రతి అవసరం. ఆమేన్ చెప్పండి. వాక్యంలో ఉంది. ఎవరు చెప్పారు? వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఇది వాగ్దానంగా రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు చెప్పాడు, ఆయన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన సోర్స్ ఎవరండి? దేవుడే మన సోర్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మనకి ఇచ్చేవాడు, ఆయనే మనకి ఆధారభూతుడు. ఆమేన్ చెప్దామండి. ఆయన ఇస్తే ఎవరూ ఆటంకపరచలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో నా ఉద్యోగం నా ఇన్కమ్ సోర్స్ అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ ఉద్యోగం నీ ఇన్కమ్ సోర్స్ కాదు. ఆ ఉద్యోగం నీకు ఇచ్చిన వారు నీ ఇన్కమ్ సోర్స్ కాదు. హల్లెలూయా. ఎవరైతే నీకు ఉద్యోగం ఇచ్చారో, ఎవరైతే నీ బాస్ ఉన్నారు, ఆ బాస్కి నువ్వు ఇష్టము లేకపోయినా నిన్ను ప్రమోట్ చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకు అనంటే నువ్వు దేవుని నియమాన్ని పాటిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శిరీష సిస్టర్ ఉంది కదా, శిరీష సిస్టర్ ఏలూరులో పనిచేసేది. ఏలూరులో పనిచేస్తే తను ఇక్కడ భీమవరం రావడానికి పెట్టుకుంటే ఆ మేనేజర్ ఉన్నాడు కదా, అస్సలు ఫార్వర్డే చేయలేదు. అక్కడ పైన ఎవరైతే సర్కిల్ ఆఫీస్లో ఉంటారో వాళ్ళు ఫార్వర్డ్ చేయలేదు. యూనియన్ వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళు ఫార్వర్డ్ చేయలేదు. ఎక్కడికి ముందుకు వెళ్ళలేదు. ఎవ్వరు దాన్ని సాగనివ్వట్లేదు. ఒకసారి ఆ ఏరియాకి హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బ్యాంక్కి రావడం జరిగింది, తనున్న బ్రాంచ్. వచ్చినప్పుడు ఆయన ఈ అంతా పని అయిపోయిన తర్వాత చూసి, అమ్మ మరేంటి నీకు 3 సంవత్సరాలు అవుతున్నట్టున్నాయిగా, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా అంటే భీమవరం వెళ్ళాలనుకుంటున్నానండి. నెక్స్ట్ డే ఆర్డర్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవ్వరికి ఇష్టం లేదు, వీళ్ళెవ్వరికి అప్లికేషన్ ఫార్వర్డే చేయలేదు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు అద్భుతం చేస్తే నువ్వంటే ఎవరికి ఇష్టం ఉన్నా ఉండకపోయినా, హల్లెలూయా, నువ్వు అనుకున్నది నీ అవసరతలు ప్రతీది తీర్చే దేవుడు మన దేవుడు అండి. ఆయనే మన సోర్స్. హల్లెలూయా. నువ్వు నియమంలో ఉంటే దేవుడు ఆయన ఐశ్వర్యం చెప్పిన నీ ప్రతి అవసరతను క్రీస్తు మహిమలో తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న తర్వాత ఏమాత్రము కూడా మనము జంకకుండా దేవుని దగ్గర నేను విశ్వాసములో విత్తుతున్నాను, దీనికి 30 60 100 ఫలం నేను తిరిగి పొందుకుంటాను అనే విశ్వాసంలో విత్తండి. ఎదురు చూడండి దాని గురించి. ఇక్కడ మీరు ఖచ్చితంగా నిలబడి సాక్ష్యం చెప్తారు. నేను ఆ రోజు విత్తాను ఫలానా అవసరం గురించి, దేవుడు నా అవసరము ఆయన మహిమ ఐశ్వర్యం చెప్పిన తీర్చాడు అని ఇక్కడ నిలబడి మీరు సాక్ష్యం చెప్పుట నేను చూస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అది ఆర్థికపరమైన అవసరం ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. హల్లెలూయా. అది భర్త అవ్వచ్చు,
అది ఉద్యోగం అవ్వచ్చు, అది పిల్లలు అవ్వచ్చు, అది పెళ్ళి అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, విమానం అయినా అవ్వచ్చు. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నీకు ల్యాప్టాప్ కావాలనుకుంటున్నావా? విత్తనం విత్తు. దేవుడు నీకు ల్యాప్టాప్ ఇస్తున్నాడు, నువ్వు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడు విత్తనాలు సిద్ధపడిన వాళ్ళు మీ యొక్క కుడి చేయి పైకి పెట్టినట్లయితే మన మధ్యలో అప్పుల్ బ్రదర్ గారు మీకు కవర్స్ ఇస్తారు. ఆ కవర్స్ మీద మీ పేరు, డేటు, మీ యొక్క విత్తనానికి పేరు పెట్టండి, మీకు ఏం అవసరం ఉందో ఆ పేరు పెట్టండి. ఆ తర్వాత దశమ భాగంలో అయితే దశమ భాగం అని రాయండి, కృతజ్ఞతార్పణలు అయితే కృతజ్ఞతార్పణలని, స్వేచ్ఛార్పణలు అయితే స్వేచ్ఛార్పణలని, ప్రథమ ఫలం అయితే ప్రథమ ఫలం అని రాయండి. విశ్వాసంలో ఈ యొక్క వాక్యము విన్న తర్వాత ఈ వాక్యమును నేను పరీక్షిస్తాను అనే ఒక నిర్ణయం తీసుకుని మీరు పరీక్షించి చూడండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాడు. విశ్వాసంలో చేద్దాం.